నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. సోషల్ మీడియాలో మొత్తం ఇప్పుడు కోవా బన్ ఇష్యూ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక అతను మేడారం జాతరకెళ్ళి, అతని పేరు చెప్పకూడదు ప్రైవసీ పరంగా, అతను మేడారం జాతరకెళ్ళి అక్కడ కోవా బన్లు అమ్ముకుంటున్నారు. అయితే ఒక సెలెక్టివ్ మీడియా వాళ్ళు, తేజస్విని మీడియా వాళ్ళు, వారి పేరు ఎందుకు చెప్పారంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ పేరు చెప్పాల్సి వచ్చింది. వాళ్ళు వెళ్ళి అతని మీద ఒక రాంగ్ ఎలిగేషన్ అయితే చేశారు. మీరు ఫుడ్ జిహాద్కి పాల్పడుతున్నారు, కెమికల్స్ కలిపిన కోవా బన్స్ని అమ్ముతున్నారు అని చెప్పేసి అతని మీద ఒక ఎలిగేషన్ అయితే చేశారు. అసలు ఏ బేస్తో అతని మీద ఎలిగేషన్ చేశారు? ఆ కోవా బన్స్ని వీళ్ళు ఏమైనా హాస్పిటల్ పాలయ్యారా, లేదంటే ఆ కోవా బన్స్ని ల్యాబ్స్కి పంపించి ఆ ల్యాబ్స్లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగా ఆయన మీద ఎలిగేషన్ చేశారా? అసలు వీళ్ళకి ఏ ప్రూఫ్ ఉందని అతని మీద ఆ మాటలు మాట్లాడారు? 100 మంది వరకు ఒక చుట్టుముట్టి అతన్ని హెరాస్ చేశారు. అతను ఒక పక్క చెప్తూనే ఉన్నాడు, నేను జీవనోపాధి కోసం వచ్చానండి, ఇక్కడ అమ్ముకుంటున్నాను, నేను కూడా ఈ కోవా బన్లు తింటాను అని చెప్పేసి. కనీసం కన్సర్న్ లేకుండా ఆ విధంగా అతన్ని హెరాస్ చేశారు. తిను ఎందుకు భయపడుతున్నావు అని ప్రెజర్ చేశారు. 100 మంది వరకు ఒక మనిషి చుట్టూ చేరి ఆ విధంగా భయపెడుతుంటే భయపడకుండా ఎలా ఉంటాడు? ప్రతి మనిషికి ఒక 100 మంది చుట్టూ ఉంటే ఏం చేస్తారనే భయం ఉంటుంది కదా. అసలు ఈ మీడియా వాళ్ళకి కొంచెమన్నా సెన్స్ ఉందా? వీళ్ళకి ఏమన్నా నిజమైన జర్నలిస్టుల లైసెన్స్ కార్డులు ఉన్నాయా? లేదంటే ప్రభుత్వం మీరు ఇష్టానుసారంగా రోడ్ల మీద పడి చిన్న సన్నకారు వ్యాపారులను ఇబ్బంది పెట్టండి అని చెప్పేసి వీళ్ళకి ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చిందా? ఏ రైట్ ఉందని చెప్పేసి వీళ్ళు అతని మీద అలిగేషన్ చేశారు? నిజంగా అందులో కెమికల్స్ కలిసాయి అని డౌట్ ఉంటే వీరికి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి. ఆ తర్వాత ఆ కోవా బన్స్ని ల్యాబ్స్కి పంపించాలి. ఆ ల్యాబ్లో టెస్ట్ చేయించిన తర్వాత ఆ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని అందులో నిజంగా కెమికల్స్ కలిసాయని రిపోర్ట్స్లో ఉంటే దాన్ని బట్టి బేస్ చేసుకొని అతని మీద ఎలిగేషన్ చేయాలి. అలా కాకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి అతను ఒక మతానికి సంబంధించిన వాడు అని చెప్పేసి అతని మీద ఒక రాంగ్ ఎలిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కు ఇచ్చింది, ఎవరు ఏ పనైనా చేసుకోవచ్చు, వారికి నచ్చిన జీవనోపాధిని ఎంచుకోవచ్చు అని చెప్పేసి. వీళ్ళెవరండి వాళ్ళు ఆ ఫుడ్ అమ్మకూడదు అని చెప్పేసి చెప్పడానికి? వీళ్ళనే నిజంగా కమ్యూనల్ టెర్రరిస్టులు అంటారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోటి ఇష్టం వచ్చినట్టు వేరే వారిని ఉద్దేశించి, వారి మతాన్ని కానీ కులాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడడం కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వాలైనా సరే, రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే ఇలా కమ్యూనల్ టెర్రరిస్టుల మీద కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాని కూడా బాధ్యతాయుతంగా నడపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.